దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రోజు మనం గమనిస్తా ఉన్నట్లయితే కొన్నిసార్లు మన నిర్ణయాలు, మన ఎంపికలు అనేవి వాటి యొక్క ఫలితాలు కనపడతా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయము, మనం తీసుకున్నటువంటి ఎంపిక దాని యొక్క ఫలితాన్ని మనకి దీర్ఘకాలంలో కనపరిచేదిగా ఉంటుందని దేవుని వాక్యం కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక చిన్నదో పెద్దదో ఒక నిర్ణయం కానీ ఒక ఎంపిక కానీ చేసుకుంటూ ఉంటాము. ఆ ఎంపికలన్నీ కూడా ఏదో ఒక సమయాన దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్స్ అనేవి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది మనకు చూపిస్తుంది. బహుశా అది తాత్కాలికం కావచ్చు, లేకపోతే స్థిరమైనటువంటిదిగా ఉండొచ్చు, దీర్ఘకాలంగా ఉండేదిగా ఉండొచ్చు. అయితే వాటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని, నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయాన్ని లేదా ఎంపికను చేసుకుంటామో దాని ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది, దాని ద్వారా మన జీవితాలకి మేలు కలుగుతుందని దేవుని వాక్యం మనల్ని సెలవిస్తా వచ్చింది. అయితే ఈ రోజున మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే మనం ఎప్పుడూ కూడా మన యొక్క ఎంపికలు అనేవి మన జీవిత గమ్యానికి చేర్చేవిగా మనం చూసుకుంటూ ఉండాలి. మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఆ చివరి వరకు మనల్ని చేర్చేదిగా ఉండాలి. అలాగ లేకపోతే మనము నష్టపోతామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్క చాయిస్ అనేది డెస్టినేషన్ నడిపిస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జీవితాల్లో ఆయన ఒక మాట సెలవిచ్చాడు. మరి ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినప్పుడు 30వ అధ్యాయము అక్కడ 19వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, చూడండి, నేను మీ యొక్క ఎదుట 2 నిర్ణయాలు ఉంచానని చెప్తున్నాడు. ఆ నిర్ణయాలు ఏంటంట? ఒకటి జీవం అనేది, రెండవది మరణం అనేది. ఎందుకు మోషే మాట చెప్తా ఉన్నాడంటే మోషే చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మోషే దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉంటుంది మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతుందిగో నేను వెళ్ళిపోతున్నాను, అయితే నేను వెళ్ళిన తర్వాత మీ జీవితాల్లో మీ పితరులైనటువంటి అబ్రహాము లేదా ఇస్సాకు యాకోబులకి దేవుడు చేసిన ప్రమాణం ప్రకారముగా ఆ దేశంలోనికి, అంటే వాగ్దాన దేశంలో మీరు నివసించేటట్లుగా దేవుడు మీ ప్రాణాలని దీర్ఘాయువుతో నింపాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు. మీ ప్రాణాలు దీర్ఘాయువుతో నింపాలంటే, దీర్ఘాయువు కలిగి ఉండాలంటే దానికి మూలం అనేది ఉంటుందట. అదేంటంటే జీవము అని చెప్తా వచ్చాడు. జీవం. అందుకనే 2 నిర్ణయాలు ఇక్కడ ఉంచాడు. ఒకటేంటి? ఒకటి జీవం అనేది, రెండవది మరణం అనేది. కనుక మీకు ఏది కావాలో మీరు కోరుకుని చెప్తూ చివరికేమన్నాడంటే, కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోండి అని చెప్పాడు. ఆయనను హత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకోండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఇప్పటి వరకు కూడా దేవుని మాటను వినకుండా వచ్చారు. ఇప్పటి వరకు అరణ్యములో 40 సంవత్సరాల వారు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల ప్రయాణములో వారి జీవితాల్లో దేవుణ్ణి ఎంతగానో విసిగించి వాళ్ళు ఏం కోరుకున్నారు? అరణ్య యాత్రలంతట్లో కూడా మరణాన్నే కోరుకున్నారు. మీరు జాగ్రత్తగా ఇశ్రాయేలు యొక్క జీవిత ప్రయాణము 40 సంవత్సరాల అరణ్య యాత్రని గమనించినట్లయితే వారు మరణాన్ని కోరుకుంటా వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన కానీ చేయమన్నారు, మాకు ఆహారం లేదు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అరణ్యంలో అని చెప్పారు. ఆ తర్వాత ఎదుగో నీళ్ళు లేవు, మమ్మల్ని చంపుతావా ఇక్కడ, మేము ఎక్కడుంటే బ్రతికేవాళ్ళు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇదిగో మేము వీటన్ని కూడా తినలేకపోతున్నాం, చప్పగా ఉండి ఏంటిది, మాకు మాంసం లేదని దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు అప్పుడు మరలా వాళ్ళకి ఊరేళ్ళ పిట్టలను ఇచ్చాడు. ఆ మాంసం తిన్న తర్వాత వారు తింటూ ఉండగానే వారి నాసికారంధ్రాల్లో ఉంచేది బయటికి వచ్చేసిందంట. అంత ఎక్కువగా దేవుడు వాళ్ళని పోషించాడు.
అంత తింటా కూడా వాళ్ళు ఏం చెప్తున్నాడు చివరికి, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపడానికి తెచ్చావా అంటున్నారు. అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఫరో సైన్యం వెనకాల వస్తున్నప్పుడు, యోర్దాను ఎదురైనప్పుడు అనేక పర్యాయాలు వారు కోరుకున్నది ఏదయ్యా అంటే మరణాన్నే కోరుకున్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తెచ్చావా అని కోరుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఏమైందంటే వారు కోరుకున్నట్లుగా మరణించి అంతరించిపోయారు వారందరూ కూడా. ఐగుప్తు దేశంలోంచి బయలుదేరినటువంటి 3 లక్షల మరి ఆ 3,000 చిల్లర పాలిబలం బయలుదేరారట. అయితే వారందరూ కూడా మనం గమనిస్తూ ఉంటే అందరూ అక్కడ ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారు ఎవరయ్యా అంటే 20 సంవత్సరాల కంటే పైబడిన వారందరూ కూడా నశించిపోయారు. 20 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోయారు. ఇప్పుడు ఎవరున్నారయ్యా అంటే 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వారు, ఐగుప్తులో నుంచి ప్రయాణమైన వారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు మోషే, మీ పితరుల దేవుడు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ప్రమాణం చేసిన దేశంలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. అయితే మీ పితరులు ఏం చేశారట? వారు దేవుని మేలుని కోరుకోకుండా, జీవాన్ని కోరుకోకుండా వాళ్ళ జీవితాల్లో మరణాన్ని కోరుకున్నారు. అందుకే వారు నశించిపోయారు. మనం ఏమి ఎంపిక చేసుకుంటామో దాని యొక్క కాన్సిక్వెన్స్ అనేది, దాని యొక్క పరిణామం అనేటువంటిది జీవితకాలం అంతా ఉంటుందని చెప్తున్నాడు. వాళ్ళు మాకు సమాధులు లేవా అని కోరుకున్నారు కాబట్టి సమాధులు కూడా చేయబడకుండానే వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. ఇశ్రాయేలు జీవితాల్లో వారు ఏం కోరుకున్నారా అంటే మరణాన్ని కోరుకున్నారు. అది ఇప్పుడు నూతన జనాంగమైనటువంటి ఐగుప్తులో వచ్చినటువంటి వారు కాకుండా అరణ్యములో జన్మించినటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుడు మోషే ద్వారా చెప్తున్నాడు కదా, ఇదిగో ఇప్పుడు నేను మీ ఎదుట 2 ఉంచాను. ఒకటి ఏంటంటే జీవము, మరొకటి మరణము. మీకేది కావాలో కోరుకోండి అని చెప్తున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటారో అది శాశ్వతం మీతో ఉంటుంది, శాశ్వతంగా మీతో ఉంటుంది. మరణాన్ని కోరుకుంటే మీ పితరులాగా మరణించిపోతారు. జీవాన్ని కోరుకుంటే యెహోవాను ప్రేమించి ఆయన హత్తుకొని ఉంటే మీకు జీవం కలిగి ఉంటారు అని చెప్పి మోషే వాళ్ళకి చెప్పాడనమాట. కనుక మొట్టమొదట మనం ఏమైతే ఆ ఎంపికను చేసుకుంటామో, తీర్మానం చేసుకుంటామో దాని యొక్క ఫలితం అనేది మన డెస్టినీని చూపించేదిగా ఉంటుంది, అంటే మన అంతాన్ని చూపించేదిగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జీవితాల్లో వారు కోరుకున్నది వారికి మరి కనపడకుండా పోయింది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు చెప్తున్నాడు కదా, దేవుడు పైన ఆకాశాన్ని, భూమిని వారికి సాక్షులుగా ఉంచానని చెప్పాడు. పైన ఆకాశము, భూమిని 19వ వచనం ఏమన్నాడు ఆయన? భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఎవరిని పిలిచాడట? భూమిని, ఆకాశాన్ని పిలిచానని చెప్తున్నాడు. ఇశ్రాయేలు మీద భూమి, ఆకాశాలు చాలా పర్యాయాలు సాక్షులుగా పిలిచినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యెషయా గ్రంథంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే 1వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తా ఉంటాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి, ఆకాశమా ఆలకించమని చెప్తా ఉన్నాడు. మీరు వినండి, చెవియొగ్గండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తా ఉంటే భూమిని, ఆకాశాన్ని దేవుడు సాక్ష్యంగా పెట్టాడు. నేను పిల్లల్ని పెంచాను, పెద్దవారిని చేశాను. అయితే ఇప్పుడు వారు నా మీద తిరుగుబాటు చేశారు. నా మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారట. దేవుణ్ణి కాదన్నారట. ఆయన కాదని అనేకమైనటువంటి అన్ని దేవతల్ని వారు ఆశ్రయించారట. ఇందుకొరకు దేవుడు చెప్తున్నాడు, భూమి ఆలకించు, ఆకాశమా చెవియొగ్గుమని చెప్తా వచ్చాడు. ఆకాశాన్ని చెవియొగ్గుమంటున్నాడు. ఇంకా మనం గమనిస్తా ఉంటే ఇర్మియా గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో 12, 13 వచ్చాయని చెప్తున్నాడు చూడండి. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము,
పంపించుము, ఒత్తిగా పాడైపోము. ఇదే యెహోవా ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవ జనముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు కొట్లను అనగా బద్దలై నీడు నిలవని కొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? ఆకాశాన్ని పిలుస్తున్నాడు, భూమిని చెప్తా ఉన్నాడు, నా జనులు రెండు నేరాలు చేశారు, ఆలకించి ఒకసారి చూడు వెళ్ళని. ఏం చేశారట వాళ్ళు? జీవమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి నీరు నిలవని బద్దలైపోయేటువంటి తొట్లను నిర్మించుకున్నారట, ఏర్పాటు చేసుకున్నారట. నీళ్లు నిలబడని తొట్లు ఏర్పాటు చేసుకున్నారట, బద్దలైపోయేటువంటి తొట్లు ఏర్పాటు చేసుకున్నారట. అయితే దేవుని వారు ఏర్పాటు చేసుకోలేదు, దేవుని మాటను వారు ఆలకించలేదు. అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆకాశమా విను, భూమి చెవియొగ్గు, నా జనులు ఎలాగైపోయారో చూడు ఒకసారని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది, లేకపోతే ఒక ఎంపిక అనేది దాని యొక్క పరిణామాన్ని మన జీవితకాలం ఉండేట్లుగా చేస్తుంది. కనుక ఒక మంచి ఎంపికను మనం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు జీవాన్ని కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా అంటే, వారి పితరులందరూ కూడా ఏం కోరుకున్నారు? మరణాన్ని కోరుకున్నారు, అరణ్యములు నశించిపోయారు. ఆ తర్వాత మోషే వాళ్ళతో చెప్పాడు, మీకు దేవుని హత్తుకొని మీరు జీవించినట్లుగా జీవాన్ని కోరుకోండి వాళ్ళకి చెప్తా వచ్చాడు. జీవాన్ని కోరుకోండి అని వాళ్ళకి చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో జీవాన్ని కోరుకొని దేవుని హత్తుకొని జీవించే వారంగా మనం ఉండాలి. అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నది. మరొక సంఘటన మనం గమనించినట్లయితే, తప్పుడు నిర్ణయాలు అనేవి, ఎంపికలు అనేవి ఏం చేస్తాయంటే దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తాయి. తప్పుడు నిర్ణయాలు, ఎంపికలు దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తా ఉంటాయి. అది కూడా మనం ఆది కాండం నుంచి కూడా గమనించవచ్చు. ఆది కాండం నుంచే గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాం బయటకు వచ్చాడు. అబ్రాహాం బయటకు వచ్చినప్పుడు అబ్రాహాంతో పాటు తన సోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా అబ్రాహాంతో వచ్చేసాడు. వాళ్ళిద్దరూ కూడా దేవుని చేత ఆశీర్వించబడ్డారు. గొప్ప విస్తారమైన గుర్రమేక మందల్ని కలిగినటువంటి వారే గొప్ప పనివారిని కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి స్థలం అంతా కూడా చాలకుండా ఉంది వాళ్ళకి. ఇప్పుడు మొదలైంది వాళ్ళకి ముసలకం. ఏమైంది? అబ్రాహాం పనోళ్ళు, లోతు పనోళ్ళు తగులాడుకోవడం ప్రారంభించారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు యజమానులు, కింద ఉన్న వాళ్ళు తన్నుకోవడం ప్రారంభించారు. ఇక్కడ ఎప్పుడు కూడా పైన వాళ్ళు బాగానే ఉంటారు, కింద స్థాయికి వెళ్ళే కొంది వాళ్ళు తన్నుకుంటా ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ మరి చూసినప్పుడు ఒక ఎంపిక అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అది తప్పుడు ఎంపిక అయినట్లయితే మన జీవితాల్లో మనం దేవునికి దూరస్తులు అయిపోయేటట్లుగా, పాడైపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అప్పుడు అబ్రాహాం ఏం చెప్పాడంటే, అయ్యా నీకు పనివాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎక్కువ మంది అయ్యారు, నాకు పనివాళ్ళు ఎక్కువ మంది అయ్యారు, కాబట్టి మన ఇద్దరము బంధువులం కనుక తగువు లేకుండా మన ఇద్దరం ఒక నిర్ణయానికి వద్దాము. మన ఇద్దరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఏంటది? ఇదిగో మన ఎదుట చాలా గొప్ప విస్తారమైనటువంటి భూమి కనపడతా ఉంది, ఇదంతా కూడా పచ్చగా ఉంది. అయితే అబ్రాహాం ఒక మాట చెప్పాడు, నీకు ఈ కుడివైపున వెళ్దాం అనుకుంటే నేను ఎడమవైపున వెళ్తా, నువ్వు ఎడమవైపున వెళ్తావా, నేను కుడివైపున వెళ్తా. నువ్వు ఉత్తరం వైపు వెళ్తావా, నేను దక్షిణం వైపు వెళ్తానని చెప్పాడు. చెప్పినప్పుడు లోతు ఏం చేయాలి? కాబట్టి నానా ఇదిగో నువ్వే నన్ను తెల్లమంటావు చెప్పమని అడగాలి. ఎందుకంటే పెద్దవాడు, అనుభవ జ్ఞాని కనుక, అనుభవశాలి అయినటువంటి వాడు కాబట్టి నేను ఎటు వెళ్ళాలో నువ్వు చెప్పు, లేదా నువ్వే ఎటు వెళ్తావో వెళ్ళయ్యా, తర్వాత నేను వెళ్తానని చెప్పాలి. కానీ లోతు ఏం చేశాడంట? కన్నులెత్తి ఎలాగా చూశాడట. కన్నులెత్తి అలా చూసినప్పుడు ఏం కనపడుతుందట? సొదొమ గొమొర్రాలట పచ్చగా ఏదేను తోట వలె కనపడ్డాయంట. ఆ ఏదేను తోటలా కనపడ్డటువంటి దాన్ని చూసుకొని ఏమన్నా అంటే, అదో నాయన ఇదిగో నేను ఏదేను తోటలాగా పచ్చగా కనపడుతుంది కనుక నేను ఇటు వెళ్తాను, నేను ఇటువైపు వెళ్తాను.
సొదొమ గొమొర్రా వైపు వెళ్తానని చెప్పాడు. సొదొమ గొమొర్రా వైపు వెళ్తానని చెప్పి అటు వెళ్ళిపోయాడు. అబ్రాహాం ఏం చేశాడు? ఆయన ఇటువైపు వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఇంకొక రూట్లో అబ్రాహాం వెళ్ళిపోయాడు. అబ్రాహాం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే లోతు యొక్క నిర్ణయము ఒక తప్పుడు నిర్ణయం అది. కాబట్టి ఆ నిర్ణయం ఏం చేసిందట, దేవుడి నుంచి దూరంగా నాశనానికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవుడి నుంచి దూరంగా నాశనానికి తీసుకుని వెళ్ళిపోయింది. లోతు అక్కడికి వెళ్ళిపోయాడు, కొంతకాలం జీవించాడు, బాగానే ఉంది, పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గవం దగ్గర కూర్చున్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నారు. కానీ ఒక దినాన్ని ఏమైందయ్యా అంటే సొదొమ గొమొర్రా యొక్క పాపము యొక్క మొర్ర దేవుని దగ్గర చేరింది. అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలని తలంచాడు. అప్పుడు ఏమైంది? అబ్రాహాం దగ్గరకు వచ్చి అబ్రాహాంతో చెప్పాడు. దేవుడు స్నేహితుడు కాబట్టి అబ్రాహాం కూడా ఏం చేశాడు? స్నేహితుడు కాబట్టి దేవుడు బతిమలాడుకున్నాడు. అయితే 5 ఉన్నా సరే నేను కాపాడుతాను, 10 మంది ఉన్నా కాపాడుతానని చెప్పాడు. 10 మంది కాదు, కనీసం 5 కూడా అక్కడ లేకుండా పోయారు. కాబట్టి దేవుడు అబ్రాహాం వాగ్దానం చేశాడు కాబట్టి కాపాడుతానని ఇప్పుడు ఏం చేశాడు? దూతలను పంపించాడు. ఆ దూతలను పంపించినప్పుడు ఆ దూతలు వెళ్ళి ఆ లోతు భార్యను ఆ ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వాళ్ళని బలవంతంగా బయటికి లాక్కొని వచ్చారు. బయటికి లాక్కొని వచ్చిన తర్వాత మళ్ళా ఒక తప్పుడు నిర్ణయం చేసుకున్నాడు. ఆ దూతలు బయటకు తెచ్చి ఏం చెప్తున్నారు? ఇదిగో నీకు ఎదురుగా కనపడతా ఉంటుంటే ఆ పర్వతం మీదకి పారిపో, నువ్వు త్వరగా, నువ్వు అక్కడికి వెళ్ళే వరకు కూడా నేను సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయనని చెప్పాడు. సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయనని చెప్పాడు. మళ్ళా నిర్ణయం చేసుకున్న లోతు, అయ్యా అది ఆ పర్వతం చాలా దూరంగా ఉంది, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు చచ్చిపోతాను, అలా అనవద్దు. మరి ఏం చేస్తావా? అయితే ఏం చెప్పాడు? అదిగో చిన్నది దగ్గరలో కనపడతా ఉంది, సోయారు, ఆ సోయారు కనపడతా ఉంది, అక్కడికి పారిపోతానని చెప్పాడు. నీ ఇష్టం పారిపోమని చెప్పాడు దూతలు. ఆ సోయారికి పారిపోయేటువంటి లోతు తన పిల్లలతో భార్య ఏమైపోయింది? ముందుగానే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు తన పిల్లలిద్దరితో లోతు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? దేవునికి దూరం అయిపోయాడు కదా, దేవునికి దూరం అయిపోయాడు. జనసమూహాలు లేడు అక్కడ. చివరికి ఏమైపోయిందట, అక్కడ ఉన్న ప్రజలు లేకపోవడం ద్వారా ఆ లోతు పిల్లలిద్దరూ కూడా మరి అనుకోకుండా చేయకూడనటువంటి ఒక కార్యాన్ని అక్కడ జరిగించేసి చివరికి వాళ్ళు నాశనం అయిపోయి దేవునికి దూరం అయిపోయారు. వారు గమనించారా? వారు దేవునికి దూరస్తులు అయిపోయి నాశనాన్ని తెచ్చుకున్నారు. అందుకనే సామెతల్లో 14వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాని సొలొమోను ఒక మాట చెప్తా వచ్చాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అన్నాడు. ఏమన్నాడు? ఒకడికి ఎదురుగా కనపడే మార్గము వాడికి సరిగానే ఉంటుంది, కానీ దాని యొక్క ఆ చివరి అనేది ముగింపు అనేది ఎక్కడికి వెళ్తాని చెప్తున్నాడు? అది మరణమునకు త్రోవ తీయనని చెప్తా వచ్చాడు. మాకు లోతుకి ముందు ఎట్లా కనపడింది? పచ్చగా ఏదేను తోటలా కనపడింది. ఇప్పుడు ఏమైపోయింది? ఏదేను తోటల్లా అగ్ని గంధకముల చేత కాల్చివేయబడిపోయింది. అగ్ని గంధకముల చేత కాల్చివేయబడతా ఉన్నప్పుడు పర్వతం దగ్గరికి వెళ్లకుండా సోయార్లోకి తప్పించుకొని పోయాడు. అక్కడ తను ఎంపిక చేసుకున్నటువంటి ఆ నిర్ణయము మరి మరణానికి త్రోవ తీసింది అని చెప్తా వచ్చాడు. మరణానికి త్రోవ తీసింది. వారు నాశనం అయిపోయారు. వారి జీవితాలు ఏమైపోయారట? పడైపోయారు. చివరికి వాళ్ళ జీవితాల్లో నాశనానికి గురైపోయారు. దేవుడి నుంచి దూరం అయిపోయారు, నాశనానికి గురైపోయారు అని జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకే మన నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. యేసుప్రభువు కూడా మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి
విశాలమునై ఉన్నది, దాని ద్వారా దాని ద్వారా ప్రవేశించువారు ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను దాని కనుగొని వారు కొందరే. కొందరే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ విశాలమైన మార్గము ఇరుకు మార్గం అట. విశాలమైన దారి ఇరుకు దారి అని చెప్తున్నాడు. ఆ విశాలమైన మార్గంలో చాలా మంది వెళ్తా ఉంటారు, కానీ ఇరుకు దారిలో వెళ్తారా జనాలు? అబ్బా ఆ సందంతా ఇరుగ్గా ఉంటుందా, మా డొద్దు ఎలాగెళ్తామంటా ఉంటారు. అయితే ఇది ఎక్కడికి వెళ్తుందట? విశాలంగా కనపడుతుంది కానీ నాశనానికి వెళ్ళిపోద్దట. ఇది ఇరుగ్గా ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకెళ్తాట? శివానికి తీసుకెళ్లేదిగా ఉంటుందట. కనుకనే ఆ లోతు ఎంచుకున్నటువంటి మార్గం విశాలంగా రమ్యముగా ఏదేను తోటలాగా కనపడింది. చివరికి దేవునికి దూరస్తులుగా చేయబడి కుటుంబము నాశనానికి కొనిపోయినట్లుగా చేయబడింది. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో మోయాబు నా కాళ్ళు కడుక్కొనే పళ్ళెము. ఏమన్నాడు? మోయాబు మీద చెప్పు విసురుతానని చెప్తున్నాడు. కనుక నిర్ణయము, తప్పుడు నిర్ణయము దేవునికి దూరం చేసి నాశనానికి తీసుకొని పోయింది. అందుకనే ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి, కానీ ఎప్పటికీ తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని దేవుడు మనకి మరి లోతు ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే, మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయము దేవునికి విధేయతగా ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదం తెచ్చుద్ది. దేవునికి విధేయత చూపుతా మనం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆశీర్వాదం తెచ్చుద్దని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ దేవునికి విధేయత చూపిస్తా, దేవుని పట్ల మనము ఆయన అనుగ్రహం కొరకు ఎదురు చూస్తా మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మన జీవితాల్లో మంచి పదార్థాలు భుజించేటట్లుగా చేస్తుంది. మంచి పదార్థాలు మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం గుర్తుండేట్లుగా చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే రూతు గ్రంథంలో చూడండి ఒకసారి. రూతు గ్రంథంలోకి వచ్చినప్పుడు ఆ రూతు గ్రంథంలో నయోమి యెరూషలేములో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందట? మోయాబు వెళ్ళిపోయింది. మోయాబు తన భర్తతో 2 కుమారులతో వెళ్ళిపోయింది. భర్త చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? 2 కుమారులకు పెళ్లి చేస్తుంది. ఆ 2 కుమారులు కూడా చచ్చిపోయారు. ఇలా కర్మ. భర్త చచ్చిపోయాడు అనుకుంటే, పిల్లలు ఉన్నారనుకుంటే పిల్లలకు పెళ్లి చేస్తే ఆ 2 పిల్లలు కూడా చచ్చిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితో కదా. ఇప్పుడు ఆ 2 కుమారులు చచ్చిపోయారు కాబట్టి 2 కోడళ్ళు ఉన్నారు. ఆ 2 కోడళ్ళు ఉంటే వాళ్ళతో చెప్తుందమ్మా, మేము 4 వచ్చాము, మీరిద్దరు కలిసి 6 అయ్యాము. ఇప్పుడు నాకు తోడుగా ఉన్నటువంటి వాడు చచ్చిపోయాడు, మీ మామ. అలాగే మీకు తోడుగా ఉన్న వాళ్ళు 2 నా కుమారులు కూడా మీ భర్తలు చచ్చిపోయారు. కాబట్టి నేను ఒంటరిదాన్ని అయిపోయాను, మీరు కూడా ఒంటరి వారైపోయారు. నేనే ముసలిదాన్ని అయిపోయాను. ఇక నేను పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేటువంటి ఆ యొక్క వయసు లేదు నాకు. కనుక మీరు వయసులో ఉన్నారు కనుక మీరు ఏం చేయాలంటే మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళి వయసులో ఉన్నారు కనుక, యవనస్తులు కనుక మీరు ఎవరైనా వివాహం చేసుకొని మీ జీవితంలో చక్కగా కాపురాలు చేసుకుంటా జీవించండి అని చెప్పి, కాపురాలు చేసుకుంటా జాగ్రత్తగా జీవించి సంతోషంగా ఉండండి అమ్మా, నాకులాగా మోడిపోయి ఉండొద్దు అని చెప్పింది. చాలా మంచి మాట చెప్పింది నయోమి. ఆ మాటకి ఆ 2 కోడళ్ళ యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటే, వారిలో ఒకటి పెద్దదైనటువంటి ఓర్ప ఏం చేసిందట? నా అత్త చాలా మంచిది, నన్ను కూడా దాంతోపాటు వెధవగా ఉండకుండా ఎక్కడికో కాని దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఆమెతో జీవించకుండా నా పుట్టింటికి వెళ్ళిపోయి నేను మళ్ళా పెళ్లి చేసుకొని నేను జీవించమని నాకు మంచి ఒక నిర్ణయం ఇచ్చిందని చెప్పి సంతోషపడి
అత్త దగ్గరికి వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చుకొని అత్త జాగ్రత్త అమ్మా నువ్వన్నా అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే చిన్న కోళ్ళు ఉంది, ఎవరు? రూతు ఉంది. ఆ రూతు ఉంది. ఆ రూతు ఏముందంటే నయోమి అనుకుంది రూతు కూడా వెళ్ళిపోద్ది అనుకుంది. కానీ ఆ రూతు అత్త దగ్గరకు వచ్చి ఏమని చెప్తుందంటే, ఇప్పుడు మొదటి అధ్యాయం రూతు గ్రంథం 15 వచ్చి చెప్తుంది కదా, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడు కోడలు వెంబడి వెళ్ళమని నేను. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుదును, ఇక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయును గాక అనేను. హల్లెలూయా. ఏం చెప్పిందండి? ఒకవేళ మరణము తప్ప నువ్వు నేను వేరైపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అని చెప్తా వచ్చింది. వాస్తవానికి పూర్తిగా యెహోవా గురించి రూతుకు తెలియదు. ఎందుకంటే మోయాబు పిల్ల కదా, మోయాబు స్త్రీ, యెహోవా గురించి ఎక్కువ తెలియదు. మోయాబీలు దేవుణ్ణి ఎరగలేదు. ఎందుకంటే మోయాబీలు అంటే ఎవరు? లోతు కుమార్తె యొక్క పిల్లలు. ఈ మోయాబు అనేటువంటి ఆ పిల్లవాడు ఎవరయ్యా అంటే లోతు కుమార్తె యొక్క కుమారుడు. వాళ్ళు విసర్జించబడిన వారు, తృణీకరించబడిన వారు, శాపగ్రస్తులైనటువంటి వారు. అయితే ఆ యొక్క కుటుంబంలోంచి వచ్చినటువంటి ఈ రూతు ఇప్పుడు అత్తతో చెప్తా ఉంది, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన తోడు నేను మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టిన దగ్గర నేను పాతి పెట్టబడతాను, ఇవో మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదు, ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు గొప్ప కీడును చేయునుగాక అని చెప్పింది. ఎంత బ్రతిమాలినా కాదు అని చెప్తా ఉంది. చివరికి రూతు విడిచిపెట్టలేదు కాబట్టి అత్త నయోమి ఏం చేసిందంటే, అమ్మా సరే మరి నీ యొక్క జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, నీ నిర్ణయము ఎలాగ నడిపిస్తుందో నాకు తెలియదు, సరే రా అని చెప్పి రూతుని వెంట పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యెరూషలేము వచ్చేసింది. యెరూషలేము వచ్చినప్పుడు రూతు మోయాబు స్త్రీ అయినప్పటికి కూడా అత్తను అంటి పెట్టుకొని జాగ్రత్తగా యెహోవాను సేవించింది. అత్తను అంటి పెట్టుకొని యెహోవాను సేవించిందట. యెహోవాను సేవించింది, దేవుని భయభక్తులు కలిగి ఉంది కనుక, మరణాన్ని కాకుండా జీవాన్ని కోరుకొని యెహోవాని హత్తుకుంది కనుక ఆమె జీవితం ఏమైంది తెలుసా? ఆమె జీవితం ఏమైంది? గొప్ప ఆశీర్వాదాలకి కారణమైపోయింది. ఆమె జీవితము గొప్ప ఆశీర్వాదానికి కారణమైందని చెప్తున్నాడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు ఎలాగట? ఆమె బోయాజు అనేటువంటి ఆ యొక్క బంధువు ద్వారా విడిపించబడింది. ఆ బంధువు ద్వారా విడిపించబడిన తర్వాత ఆమెకు జన్మించినటువంటి సంతానములో నుంచి ఎవరు వచ్చారట? యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. విడిపించబడినటువంటి జనాంగము, శపించబడినటువంటి జనాంగము మోయాబు. మోయాబును నా కాళ్ళు కడుక్కునే పళ్ళిమన్నాడు, నా చెప్పుని విసురుతానని చెప్పాడు దేవుడు. అలాంటి జనాంగంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క యవనస్తురాలు ఇప్పుడు దేవుని హత్తుకుంది కనుక ఒక మంచి నిర్ణయం, తోడుకోవాలనేటువంటి ఓర్పాలాగా వెళ్ళిపోకుండా అత్తతోనే యెరూషలేముకు వస్తానని కోరుకుంది. అత్తతో యెరూషలేముకు వస్తానని కోరుకుంది. యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే సమాధాన పట్టణము. యెరూషలేము అంటే సమాధాన పట్టణము, దేవుని ఇల్లు. ఇప్పుడు విసర్జించబడిన దగ్గర నుంచి ఎక్కడికి వచ్చిందట?
దేవుని ఇంటిలోనికి వచ్చింది, సమాధానమైనటువంటి పట్టణంలోనికి వచ్చింది, అక్కడ దేవుణ్ణి ఎరిగింది, అక్కడ దేవుణ్ణి హత్తుకుంది. ఇప్పుడు ఆమె జీవితం ఏమైందంటే లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు దేవుడు జన్మించడానికి మూలమైనటువంటి వారిలో ఒక స్త్రీగా ఎంచబడింది. హల్లెలూయా. అందుకొరకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, యెషీలో నుంచే దావీదు వచ్చాడట, దావీదులో నుంచే యేసు క్రీస్తు వచ్చాడని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో చేర్చబడి, అసలు మోయాబంటేనే శపితమైంది, చెప్పు విసిరవేయబడింది దేవుని చేత. అలాంటి జనాంగంలోంచి వచ్చినటువంటి ఒక యవ్వనస్తురాలు ఇప్పుడు తను తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ద్వారా ఏమైందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం మాత్రమే కాదు, లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జననానికి మూలమైనటువంటి వారిలో ఒకటిగా చేయబడింది. అందుకొరకే మనము కూడా మంచి నిర్ణయాన్ని ఎంచుకున్నట్లయితే, మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని చెప్పాడు. దేవుని మాట వింటే మంచి పదార్థంతో మనం తృప్తిపరచబడతాం. దేవుని మాట వినకపోతే కరువుతో చస్తామని చెప్పాడు దేవుడు. కనుక ఈ రోజున ఒక మంచి నిర్ణయము, దేవుని యందు విధేయత చూపించేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నట్లయితే మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడే వారంగా ఉంటాము. మరొక సంఘటన మనం గమనించినట్లయితే, మనం తీసుకున్నటువంటి నిర్ణయము పరిశుద్ధమైనదిగా ఎంచుకున్నట్లయితే అది దేవుని దగ్గరకు మనం చేర్చేదిగా ఉంటుంది. పరిశుద్ధమైన నిర్ణయాన్ని మనం ఎంచుకున్నట్లయితే దేవుని దగ్గరకు మనల్ని చేర్చుతుంది. అది కూడా యెహోషువ చెప్తా వచ్చాడు. 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ గ్రంథం ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్పాడు? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమందు మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఎలాంటి నిర్ణయం చేస్తున్నా అండి? యెహోవా యందు పరిశుద్ధమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. పరిశుద్ధమైన నిర్ణయం. ఆ పరిశుద్ధమైన నిర్ణయము యెహోషువ కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని దగ్గర జీవించేట్టుగా తీసుకొచ్చింది. ఆయన చెప్తా ఉన్నాడు, మీరు యెహోవాను సేవించడం మీకు కీడని తోస్తే మీరు ఎవరిని నిర్ణయం తీసుకుంటారు తీసుకోండి, కానీ నేను మాత్రము నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదము, ఆయన్నే వెంబడిస్తాం మేము. మీకు ఇష్టం కాకపోతే మీ పితరులు సేవించిన నది అవతల ఉన్నటువంటి ఆ యొక్క దేవతలను మీరు సేవించి మీరు నశించిపోండి అని చెప్పాను. మీరందరూ కూడా నశించిపోయారు. కాబట్టి యెహోవాను మరి ఎంచుకున్నాడు. కాబట్టి ఆ యెహోషువ కుటుంబము, అలాగే యెహోషువతో పాటు కాలేబు కుటుంబం మాత్రమే దేవుని వాగ్దాన దేశములో ప్రవేశించింది. మిగిలిన ఇశ్రాయేలు అందరూ కూడా నశించిపోయారు. నశించిపోయారు. చివరగా మనం గమనించినట్లయితే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఆవేశపూర్ణమైనటువంటి నిర్ణయాలు చెడ్డ ఫలితాలు కలుగు చేస్తాయి, తీవ్రమైన ఫలితాలు కలుగు చేస్తాయి, తీవ్రమైన ఫలితాలు కలుగు చేస్తాయి. చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి మనకి. యెఫ్తా ఆవేశంతో నిర్ణయం చేసుకున్నాడు, ఇదిగో
నేను జయించి వచ్చినప్పుడు నా ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని యెహోవాకు బలిస్తానన్నాడు. వెళ్ళాడు, జయించి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరు ఎదురు వచ్చారట? ఆమె కుమార్తె. తండ్రి అంటే చాలా ఇష్టము. తండ్రికి కుమార్తె అంటే ఇష్టము. ఒకతే కుమార్తె, ఇంకా కుమారులు కానీ కుమార్తె కానీ ఇంకెవరు లేరు. ఆమె సంతోషంలో తండ్రి జయించి వచ్చాడని దేవుని మహింపరుస్తా గిలక తప్పిడి తీసుకొని దేవుని స్తుతించుకుంటూ ఎదురు వచ్చేసింది. ఏం చేయలేని పరిస్థితి కదా. దేవుడా, ఒక్కతే కూతురయ్యా ఏంటి తప్ప ఇంకా కొడుకులు కూతురు లేరు. నాకెంతో ఇష్టమైంది, నేనంటే ఎంతో ఇష్టం ఆమెకి, క్షమించయ్యా అని దేవుడిని అడగలేదు. చెప్తా, నేను యెహోవాకు మాట ఇచ్చాను కాబట్టి అలాగ తప్పకుండా జరగాల్సిందే. ఆ పిల్లని పిలిచాడు. అమ్మా, దేవుడికి ఇలాంటి నిర్ణయం చేసుకున్నాడు. కొద్దిసేపు బాధపడింది. అయ్యో నానా నేర్చింది. తర్వాత చెప్పింది, నానా నువ్వు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవద్దు, ఎందుకంటే నువ్వు దేవునితో నిర్ణయం చేస్తున్నావు. అయితే నాకు కొద్ది దినాలు సమయం ఇవ్వు. నేను నా చెలికత్తెలతో వెళ్ళి ఏం చేస్తాను, నా కన్యత్వం గురించి నేను దేవుని దగ్గర విలాపించుకుంటా, అంగలార్చుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, ప్రలాపిస్తాను అని చెప్పి తన చెలికత్తెలు అంటే స్నేహితులను తీసుకొని వెళ్ళి ఒక కొండ మీద కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నన్ను ఎంతవరకు కాపాడావు నాయన, ఎంతవరకు చూసావు నాయన, నన్ను బలపరిచావు ప్రభువా, కన్యగా నన్ను ఉంచావు, నీకు వందనాలు. ఇదిగో మా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను నీకు అప్పగించబడిపోతా ఉన్నాను. అయితే ఇంతవరకు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని ఆ పిల్ల కూడా ఏం చేసింది, తండ్రిని మహింపరిచి కొన్ని దినాలు విలాపం చేసిన తర్వాత, ఏడ్చిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి చెప్పింది, నానా నేను రెడీ అని చెప్పి వెంటనే ఆ తండ్రి ఆ పిల్లని దేవునికి బలిచ్చేశాడు. ఆ తర్వాత మరొక విషయాన్ని గమనించినట్లయితే ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నవాడు మరొకడు ఉన్నాడు. ఎవరు? ఏశావు ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు. వేటకెళ్ళాడు. రోజంతా తిరిగాడు. ఎక్కడ ఏ జంతువు దొరకలేదు వేటాడుకోవటానికి. వేటాడి తెచ్చుకుంటే దాన్ని చంపుకొని కాల్చుకొని చక్కగా తినేవాడు సంతోషంగా, అలసట తీరిపోయింది దాకా. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏం దొరకలేదు, అలసిపోయి ఉన్నాడు, వండుకోవడానికి ఏం దగ్గర లేవు. వచ్చేటప్పటికి చిన్నవాడైనటువంటి వాడు యాకోబు ఏం చేస్తున్నాడంట, చిక్కుడుగాయలు తీసి ఎర్రగా గింజలతో కూడింది, తొక్కలతో కూడింది ఆ బాండీలో వేసి మంచి మసాలా వేసి కారం ఉప్పు వేసి ఏపుతా ఉన్నాడట. ఆ వాసన వాడు వచ్చేటప్పటికి గుమగాలించింది. బాగా మంచిగా ఏపుతా ఉన్నటువంటి ఆ వాసన బయట దాకా వస్తూ ఉంటుంది. ఆ వాసన చూడంగానే ఆకలితో ఉన్నాడు, శ్రమపడి వచ్చాడు, ఏమి దగ్గర లేవు కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు, గుమాయిస్తా ఉంది. తమ్ముడు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. చూడండి, ఆది కాండములో 25వ అధ్యాయం 30 నుంచి 34 వచనాల వరకు, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా కనపడతా ఉన్నటువంటి దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాడు. అందుచేత అతని పేరు ఎదోము అనబడిందడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగుగా, ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించును. ఏమైందట? ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం ఇది. ఆ నిర్ణయం ఏం చేసిందట? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని చేసింది. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటి? జ్యేష్ఠత్వం అనేది. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు వాస్తవానికి యాకోబుకి వెళ్ళదు. ఎందుకంటే వాడు చచ్చిపోయినా సరే జ్యేష్ఠత్వం అనేది వాడిదే, ఏశావుది.
చనిపోయినా సరే జ్యేష్ఠత్వం అనేది ఎవరిది? ఏశావుది అవుతుంది. కానీ ఇక్కడ ఒక తప్పుడు నిర్ణయాన్ని, ఆవేశపూరితమైన నిర్ణయాన్ని తీసుకున్నావు. నేను చచ్చిపోతున్నాను కాబట్టి జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? ఆ కూర కొంచెం పెట్టాయా, వంట కొంచెం పెట్టాయా అన్నాడు. ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క నిర్ణయము గబగబా ఆ కూర తిందాం అనుకున్నాడు. యాకోబు మోసగాడు కదా, వాడేం చేశాడు? నీ జ్యేష్ఠత్వం ఇస్తే ఇస్తాను, లేదా చచ్చిపో. వాడు చచ్చిపోతున్నావు కదా, నాకెందుకురా జ్యేష్ఠత్వం పెట్టరా అన్నాడు. కానీ చివరికి కూరగాయల కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఏమైపోయాడట? బైబిల్లో రాస్తున్నాడు, ఏశావట వాడు తిరిగి దాటలేకుండా ఉండేటువంటి గీతను దాటిపోయాడట. వాడు దాటలేకుండా ఉండేటువంటి గీతని దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా తిరిగి రాలేడు. అరే నీకు గొప్ప పొట్టేలు తెచ్చిస్తాను, నా జ్యేష్ఠత్వం నాకు గీరాంటి ఇస్తాడా? ఎప్పుడు ఇంకా నువ్వు చిక్కుడుగాయలు కూర పెట్టావురా, నేను మంచి ఏటాడు తెచ్చి పెడతా అంటాడు, ఇస్తాడా? ఎవడు? అందుకొరకే వాడి వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను మీలో లేకుండా జాగ్రత్తగా చూచుకోండి అని పౌలు గారు జ్ఞాపకం చేశారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ నిర్ణయాలు బట్టే మన జీవితం అనేది ముందుకు సాగుద్ది అని చెప్తున్నారు. ఇక్కడ మరి మనం గమనించినప్పుడు మనం ఎంచుకున్నటువంటి ఆ నిర్ణయము మన గమ్యాన్ని తీసుకెళ్లేదుగా మనం నిర్ణయాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత తప్పుడు నిర్ణయాలు ఎంచుకున్నట్లయితే ఏమైపోతాము? నాశనంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు యాకోబు ఏశావు చేసింది అదే, మరి అలాగే ఓర్పా చేసింది అదే. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాము. అలాంటి మంచి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? యెహోషువ తీసుకున్నారు కదా, రూతు తీసుకుంది. కనుక వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారు. అందుకొరకే మనము కూడా మన జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు దేవునికి మహిమ, మన జీవితాలకి ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటి ఆ మంచి నిర్ణయాలు మనం తీసుకొని దేవునితో ముందుకు సాగే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనము కూడా రూతు వలె, యెహోషువ వలె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవునితో జీవించడానికి మనం ముందుకు సాగుదాము. అలాంటి నిర్ణయాలు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుని యొక్క పిల్లలుగా మనం ఉంచి మనము దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడతాము. అలాగా దేవుడు కృప అనుగ్రహించేట్టుగా ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం.